ప్రైజ్ లాడండి అందరికీ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభమవును గాక. ఈ ఉదయకాలం ప్రభు ఆశీర్వాదమును మీ కుటుంబాలకు కలుగును గాక. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నపుంసకుడు తన త్రోవలో, తన మార్గములో, తన జీవితంలో సంతోషించుచు తన త్రోవన వెళ్ళాడు. ఇలాంటి లైఫ్ మనకు కూడా కావాలి. ఎందుకు సంతోషించుచు తన త్రోవను వెళ్ళినాడు? 4 విషయాలను ఆయన అనుసరించినట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 27వ వచనంలో, నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచూ ఉండెను. ప్రియులారా, మొదటిగా నపుంసకుడు దేవుని మందిరమును యెరూషలేమునకు వెళ్తూ ఉన్నాడు. దేని కొరకు వెళ్తున్నాడు అంటే ఆరాధించడానికే వెళ్తున్నాడు. అక్కడ ఏ రాజకీయం లేదు, ఏ రకమైనటువంటి పోటీతత్వం లేదు. కాబట్టి మొదటిగా అది దేవుని గుణం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లూకా 2వ అధ్యాయం 42వ వచనములో ఆయన యెరూషలేమునకు వెళ్ళుచు ఉండెను అని రాయబడింది. రెండవదిగా మనం గమనిస్తున్నాము, ఆయన మందిరమునకు వెళ్ళడమే కాదు, నపుంసకుడు 28వ వచనములో గ్రంథము చదువుచుండెను, యెషయా గ్రంథము చదువుచుండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 4వ అధ్యాయం 15-16లో గ్రంథము చదువుచూ ఉండెను. ఇలా 3వదిగా మనం గమనిస్తే 35వ వచనములో దైవజనుడు ఫిలిప్పు చెప్పే సువార్తను నపుంసకుడు అంగీకరించాడు, స్వీకరించినాడు. యేసును గూర్చిన సువార్త ప్రకటిస్తే అంగీకరించాడు. 38వ వచనములో 4వదిగా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇస్తుంటే బాప్తిజమాన్ని తీసుకున్నాడు. ఒకటి మందిరమునకు వెళ్ళి ఆరాధించటము, రెండవది దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము, మూడవదిగా దేవుని స్వార్థను విశ్వసించటము, 4వదిగా నమ్మి బాప్తిజమం పొందడం. ఈ 4 కార్యాలకు ఎప్పుడైతే అతని జీవితంలో కలిగినవో, నపుంసకుడు తన త్రోవంతటిలో, తన జీవితం అంతటిలో సంతోషంగా వెళ్ళబుచ్చాడు. ఈ దినము మీరు సంతోషముగా జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి, లేదా ముందున్న కాలములో సంతోషంగా మీ జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి మీరు కూడా ఇలాంటి 4 విధాలైన కార్యాలు చేయాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుని వాక్యంలో రాయబడింది, చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచు తన త్రోవన నపుంసకుడు వెళ్ళినట్లు మీరందరూ కూడా వెళ్ళవలెనని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.